ఆడవాళ్ళకి ఋతుక్రమం, ఆ ఋతుక్రమాన్ని గురించి ఇదివరకు అవహేళనగా లేదంటే కనుక అదేదో అవమానకరంగా ముట్టునిందే నువ్వు దూరంగా ఉండు అనేటటువంటి తరహా నుంచి ఇప్పుడు కలుపుకుపోవడం కామన్, ఋతుక్రమం కామన్ అన్నటువంటి రూట్లోకి తీసుకొచ్చారు. అలాగే ప్యాడ్ల గురించి వీటి గురించి బహిరంగంగా మాట్లాడేటటువంటిది, పీరియడ్స్ సెలవు తీసుకుంటానని బహిరంగంగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది సమాజం. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ భయం ఉంటుంటుంది. అది పక్కన పెడితే ఎక్కడైనా మార్పు అనేటటువంటిది సాధ్యం కావాలంటే ఎవరో ఒకళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మార్చాలి. కొన్ని దేశాలకు సంబంధించి ఆ మధ్యన ఇటలీ కాదు సంథింగ్ ఒక దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు తన బిడ్డని చంకలో పెట్టుకుని వచ్చి డ్యూటీ చేసేది, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అమ్మాయి. అప్పుడు ఓహో అంటే మనం బిడ్డల్ని కంటే అట్లాగే ఇంటి దగ్గర వదిలేయాలి లేకపోతే క్రంచ్లో వదిలేసేయాలి అనేటటువంటిది కాకుండా చెయ్యొచ్చు అన్నటువంటి చర్చ నడిచింది. చాలామంది అప్పటి నుంచి కార్పొరేట్ ఉద్యోగులు తమ బిడ్డల్ని తీసుకుని ఆఫీసులకు వెళ్ళడం బిగించేశారు. ఇది ఆడవాళ్ళ వరకు. ఇప్పుడు మగవాళ్ళు కూడా ఆ పని చేస్తారా? ఎలన్ మాస్క్ తాజాగా ఒక మీటింగ్కి, ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తూ తన బిడ్డని భుజాన ఎక్కించుకుని నడుచుకుంటూ వచ్చాడు. ఒక సీఈఓ, ప్రపంచంలో ఒక సీఈఓ, మగ సీఈఓ తన బిడ్డని భుజాలను ఎక్కించుకుని ఒక మీటింగ్కి అటెండ్ అవ్వడం ఫస్ట్ టైం. సాధారణంగా అట్లాంటి దాన్ని ఏమంటారు, డిగ్నిటీ ఇట్లాంటివన్నీ మాట్లాడతారు కదా. ఆ సందర్భంగా ఎలన్ మాస్క్ చెప్పుకొచ్చాడు, నా బిడ్డలకి సంబంధించి ఎప్పుడు టైం అడిగితే అప్పుడు ఇవ్వాలి, కానీ నాకు టైం ఉందని వాళ్ళకి టైం ఇవ్వకపోతే ఎట్లా? ఇది చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి సాఫ్ట్వేర్ అంటే కార్పొరేట్ వీళ్ళన్నీ పెద్దోళ్లే కదా ఫాలో అయ్యేది. భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ బిడ్డల్ని ఆఫీసులకు తీసుకెళ్తారని చూడాలి.